నమస్తే. వెల్కమ్ టు ఆర్పీ7 టీవీ న్యూస్. సర్పంచ్ నిర్వాహకరంలో ఆత్మహత్య చేసుకున్న ఒక మహిళ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే హన్మకొండ జిల్లా కమలాపురం మండలం అంబాల గ్రామానికి చెందిన గుర్రం సరళ అనే గృహిణి స్థానిక సర్పంచ్ లింగమూర్తికి 4 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన నగదు తిరిగి అడిగినందుకు నేను నీ డబ్బు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అనగా ఆ గృహిణి దిక్కుతోచని స్థితిలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. లింగమూర్తికి 2010 సంవత్సరంలో 2,50,000 రూపాయలు అప్పుగా ఇచ్చినట్లు వారు తెలిపారు. మా జీవితం పోయి తిరిగి తిరిగి ఇప్పుడు మందు తాగి చచ్చిపోయింది. ఇప్పుడు మాకేంది దిక్కు? పైసలు అప్పు తీసుకున్న వాళ్ళు చస్తారు కానీ అప్పు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడే చచ్చిపోయాము. మాకు న్యాయం కావాలని కోరుకుంటాను. మేము ల్యాండ్ అమ్మినాం, ఆ ల్యాండ్ మరి మాకు ఇచ్చేయాలి వాడు డబ్బులు ఇవ్వకుంటే. మా ల్యాండ్ మాకు వడ్డీ లేదు, అసలు లేదు, మొత్తం కలిపి మళ్ళీ మా ల్యాండ్ మాకే ఇచ్చేయాలి. మరి ఎన్నేళ్ల క్రితం అమ్మిందమ్మా ల్యాండ్? 6 సంవత్సరాల క్రితం మేము అమ్మింది. 6 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి వడ్డీ లేదు, అసలు లేదు. ఎంత కమ్మేళ్ళు? అప్పుడు ఎకరం 40 లక్షలు. సర్పంచ్కి 4 లక్షలు అమ్మంగానే తెచ్చిండు, తీసుకున్నాడు, పోయిండు. మా కొడుకు కూడా చెప్పలేదు అత్తమ్మ, తన సొంతంగా తనే ఇచ్చింది. మాకు తెలియదు ఇచ్చిన విషయం. ఇప్పుడు ఇయ్యకుంటే ఇప్పుడు కొడుకు దగ్గరికి వచ్చి అడుగురా నీకు ఆడపిల్లలు ఉన్నారు, అడుగురా అని ఇవ్వడం. ఆయన నౌకరు తప్ప ఆయనకు బయట మాట్లాడడం తెలియదు. ఆయన ఏం అడిగాడు, అమ్మ పైసలు వస్తే నువ్వు మంచిగా ఉండని అన్నాడు. కానీ ఇట్లా